హలో అండి. ఈరోజు నేను ఏందో హిందూ భారత్ టెంపుల్ ఇక్కడ కళ్యాణం అంటే వెళ్ళానండి. ఇది కొత్తగా అనమాట. నేను కొత్త టెంపులే ఇది. అసలు నేనెప్పుడు రాలేదు ఇక్కడికొచ్చినాక. ఫస్ట్ టైమ్ ఇది ఎంట్రన్స్‌లో ఇది చాలా బావుంది. లోనికెళ్ళి చూద్దామని నేను ఎగ్జైటింగ్‌గా వెళుతున్నాను. మీరు నాతో పాటు చూసేయడానికి వచ్చేసేయండి. గుడి చూడటానికి బావుంది కదా! చాలా పెద్దది అనిపించింది. అంతేకాదు వ్యూ కూడా చాలా బావుందండి ఇది బయట. వర్షం పడుతుందనమాట మాకు. సో, నేను చూపించడానికి నాకు కుదరలేదు. నేను దూరం నుంచి చూపించేస్తాను చూడండి. ఎంట్రన్స్ అని ఇది ఇట్లా వెళ్తాం కదా, అది చూడండి అక్కడ చిన్న చిన్న దేవుడు మందిరాలను లేక్ లాగా ఉంది. చాలా బాగుంది ఇది ఎంట్రన్స్. అసలుకి ఎంత బాగుందో గుడి. ఇక్కడ స్టార్టింగ్ ఇదిగో ఇదిగో సెటల్ పెట్టుకోవడానికని మేము వచ్చేసాం అనమాట. ఇక్కడ ఇది ఎంట్రన్స్ బాగుంది చూడటానికి గుడి మందిరం. అసలుకి ఇక్కడికి వచ్చినాక నేను ఫస్ట్ టైం అనమాట ఈ గుడికి రావటం. మీకు కూడా చూడాలని ఉందా ఇంకా గుడి లోపల ఏం జరుగుతుందో ఏంటి అనేది. చూడండి వెదర్ అసలుకి మాకు ఇప్పుడు 7 అయింది. 7 అవుతున్న వర్షం అసలుకి వెదర్ కాళ్ళన్నీ వచ్చి చాలా ఆగి ఉన్నాయి అసలుకి. ఇదంతా అసలు చాలామంది వస్తున్నారు. కళ్యాణం జరుగుతుందంటే మేము వెళ్ళాము ఫస్ట్ టైం అని. ఇది హిందూ భారత్ టెంపుల్ అనమాట. సో అందరూ సెటిల్ చేసి పెట్టేసుకుంటున్నారు. సో లోనికెళ్ళి ఇది ఇంకా లోనికెళ్ళి చూద్దామంటే ఇది ఎంట్రన్స్ అనమాట. ఇంకా ఎంట్రన్స్ ఇంకా ఏమన్నా ఉంటుందా అంటే ఇదిగో వీళ్ళందరూ ఉన్నారు. ఇదిగో మా పిల్లలు ఏదేదో తీసేస్తున్నారు. సరే వెళ్దామని వెళ్ళాను. ఇదిగో ఇది ప్రసాదం. ఇదేందో తాంబూలం లాగా పెట్టారు. మరి నాకు అర్థం కాలే. అదేందో బూడిదలాగా ఉంది. ఇది లడ్డులన్న కారబ్బుంది అనమాట. ఇంకా లోనికెళ్ళి చూద్దామంటే చూద్దాం. భలే డెకరేషన్ చేశారు. చూడటానికి అదిరిపోయింది. ఇది గుడి అనమాట. గుళ్ళు ఎంత బాగున్నాయి అసలు. దేవుళ్ళు ఎంత బాగా అలంకరించారో తెలుసా. ఇదనమాట గుళ్ళు. ఇంకా దేవుడి కళ్యాణం చేస్తున్నారు. చాలామంది వచ్చున్నారు. బాగా రెడీ అయ్యారు. మేము అనుకోకుండా వచ్చేసాము. సో చూడండి లోన ఇదిగో చుట్టుపక్కల అన్ని దేవుళ్ళు ఉండి ఇట్లా సెంటర్లో కళ్యాణం చేస్తున్నారు అనమాట. ఇప్పుడు దండలు వేసేస్తున్నారు అమ్మవారికి, దేవుడికి. చూడండి.
लक्ष्मी नारायण ध्यान सावधान श्री सीता कुज कुंकुमांगिरन श्रृंगार वारान्यथी वैदेही वरदा रमा भगवती सर्वेश्वरी. ఇది గుడి లోపల అన్నమాట. ఇక్కడ నేను అటువైపు చూపించాను కదా, ఇది ఇటు నుంచి వస్తే ఇది కింద బేస్మెంట్. కింద బేస్మెంట్లో ఏముంటుందో తెలియదు కదా, వెళ్ళి చూసేద్దాం. ఓకే, కింద బేస్మెంట్లో బెంచీలు ఉన్నాయి. ఏందనేది చూశాను, బెంచీలు ఉన్నాయి. ఏందని చూసి ఇక్కడ భోజనాలు అనమాట. ఓకే, కళ్యాణం అయిపోయిన వాళ్ళందరికీ ఇక్కడ భోజనాలు పెడతారేమో, నాకు అంతే అనిపించింది. నేను ఇది ఫస్ట్ టైం కదా, నేను మీరు ఎలానో నేను అలానే చూద్దాం. లోనికి వెళ్ళి చూద్దాం, అసలు ఎంత పెద్దదో చూద్దాము. ఇక్కడ లోనికి వెళ్ళి చాలా పెద్దగా అనిపిస్తుంది. పిల్లలందరూ ఇక్కడికి వచ్చి ఆడుకుంటారు అనుకుంటా. బాగుంది కదా బేక గుడి అనే టెంపుల్, చాలా బాగుంది. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఓకే, ఇవన్నీ బాగా నీట్గా సర్దారు. పైన కూడా గదులు ఉన్నాయి. నాకు ఇంకో విషయం తెలిసింది, ఇక్కడ క్లాసులు కూడా చెప్తారంట. ఇది ఫంక్షన్ హాల్లో కూడా ఆడుకుంటారంట. ఓకే, ఇక్కడ దేవుడికి ఇంకా ఇప్పుడు కళ్యాణం కదా, కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం నాతో పాటు మీరు చూస్తారు అండి. We will finish 8:30. जय कल्याणदायी वधूः भार्गवा सीताराम ध्यान. So Kalyanam sponsors can raise their hand. So our volunteer will give you puja thali. Sitaram Kalyanam sponsors are requested, please raise your hand. So that way our volunteers will give you the puja thali. They are requested to be seated. Ram Jai Ram Jai Jai Ram. అమ్మవారి తాడుబొట్టు అందరు కళ్ళకు అద్దుకుంటున్నారు, అందరికి ఇస్తున్నారు. తాడి కట్టే ముందు ఇట్లా ఇస్తారు కదా, మనకి ఎట్లనో ఇప్పుడు కన్యాదానం చేస్తున్నారు అనమాట. అది కన్యాదానం అనమాట. So with your sankalp. Ram Jai Ram Jai Jai Ram. 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 सीताराम जानकी वल्लभ सीताराम जानकी वल्लभ सीताराम श्री राम जय राम प्रधेनु सुर संतहित रामचंद्र मुख चंद्र निहारी राम
दिलों के मनोरथ मेरे राम सिया राम जय जय राम 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 सिया राम ओ राम रूप गुण सीवन अमर ఇంకా అమ్మవారి కళ్యాణం అయిపోయింది. కళ్యాణం అయిపోయినాక చిన్న పిల్లలు నాట్యం వేస్తున్నారు. మనకి పెళ్ళైపోయిన సంగీతం ఎట్లనో మన దేవుళ్ళకి కూడా అంట్లే అనమాట నాట్యం వేస్తున్నారు. ఇంక ఇదంతా ఇప్పుడు ఇదంతా అయిపోవచ్చింది. ఇంకా నా వీడియో నచ్చితే లైక్, షేర్